రాసోజు భూషణ్ గారు, రాంపల్లి మల్లికార్జున గారు, మల్లేష్ గారు మరియు రాఘవరెడ్డి గారు, మిగతా చూడలే మన సంస్కారం అనేది ఇది మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. సంస్కారం అనేది చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి వస్తుంది. తల్లి మీ అందరూ తెలుసు జీజాబాయి. ఆమె శివాజీ లాంటి గొప్ప మహానుభావుని జన్మనిచ్చి ఆయనకు పూర్తిగా సంస్కరించి ఆయనను జాతికి ఓ గొప్ప నిర్మాతగా నిర్మాణం చేసినటువంటి మా తల్లి జీజాబాయి. కాబట్టి సంస్కారం అనేది చాలా గొప్ప శబ్దం. సంస్కారంలో అలవాట్లు, భావాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఆచరణలో రావాలి. అలవాట్లు అవుతున్నాయో మనం ఎట్లా అలవాటు చేస్తే పిల్లలకు తయారవుతారు. నాకు ఈ సందర్భంగా రెండు రామచంద్ర గారు గుర్తుకు వస్తుంది. ఒక ఇంట్లో రెండు రామచంద్ర గారు పోయింది. చిన్న కథ ఇది. ఆ రెండు రామచంద్ర గారు ఆయన ఇంట్లో పంచదంలో పెట్టి వాటిని పెంచినాడు. పెంచిన తర్వాత ఆయన పేదరికం వచ్చింది. ఆయన పోషించే పరిస్థితులు లేదు. ఏమమ్మా నేనేం చెప్తున్నాను, ఎన్ని రామచిలుకలు నువ్వే ఎన్ని రామచిలుకలు ఎన్ని నిండే వినపడలే. అయితే ధ్యానం ఇక్కడే ఉండాలి. ఇదే సంస్కారం. వినడం అనేది గొప్ప సంస్కారం. ఏం చేస్తున్నా వినాలి. అయితే ఆ రామచిలుకలు ఆయన పేదరికం వచ్చి మార్కెట్లో అమ్మేయడానికి వెళ్తారు. ఆ రామచిలుకలు రెండు కూడా ఆయన అమ్మేస్తారు. అమ్మేస్తే ఒక రామచిలుక అది ఒక ఉపాధ్యాయుడు తీసుకుంటాడు. తీసుకెళ్ళి ఆయన లింగంలో పెట్టుకుంటాడు. ఆ ఇంట్లో పెట్టడం వల్ల ఆ ఉపాధ్యాయుల ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు, దాండి కూర్చోండి, నమస్తే చేయండి, అలాగే నీళ్లు తాగినారా లేదా, అన్నం తిన్నారా లేదా, ఏంటి అని చెప్పేసి మంచిగా మాట్లాడతారు. గౌరవంగా మాట్లాడతారు. ఆ శిలిక అదే నేర్చుకుంది రామచిలుక. రెండవ రామచిలుక ఉంది. ఆ రెండవ రామచిలుక అది ఒక కషాయం తీసుకున్నాం. కషాయం అంటే ముసలాయన దుషాలు వాళ్ళు ఏం మాట్లాడతారు, పడుకో కోస్తా చంపుతా, దాన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తే అవన్నీ అదే మాట్లాడతారు. ఒక భిక్షగా వస్తారు. ఒక భిక్షగాడు వచ్చి మొదటి రామచంద్రుడికి వస్తారు. మొదటింటికి వస్తారు. మొదటింటికి వచ్చి అమ్మ నాకేమన్నా దానం చేయండి అంటారు. అంటే అప్పుడు ఆ రామచంద్రుడు ఉంటాడు. రామచంద్రుడికి ఏమంటుంది, రాండి కూర్చోండి, మీరు తాగినారా, బాగున్నారా, ఎలా ఉన్నారంటే ఒక ఆశ్చర్యపోతావు భిక్ష పైన. ఆ భిక్ష పైన ఆశ్చర్యపోయి అరే రామచంద్రుడు ఎంత మంచిగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత మంచిగా ఉండాలి, కాబట్టి నేను కూడా భిక్షను తీసుకోవడం న్యాయం కాదు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. రెండో రామచంద్రుడు వెళ్తాడు. రెండో ఇంటికి పోతాడు. రెండో ఇంటికి పోతే ఆ రెండో ఇంటి దగ్గర రామచంద్రుడు ఉంటాడు. అమ్మ నాకు భిక్ష వేయండి అంటారు. అంటే అప్పుడు రామచంద్రుడు కాదు, ఆ రామచంద్రుడు ఎంబడే చెప్తాడు,
ఏమవుతుందంటే పకడో కాటో కీల్చో సంపేది కొట్టేది సంపద అప్పుడు ఆ విషయాలు ఉండదు. అప్పుడు ఈ పక్షి సంపేస్తా కొడతా అంటే ఆ మనిషిలో ఉన్న నీ దగ్గర వస్తే నేను ఇంకా బతుకు పరిస్థితి లేదని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తిపోతాను. అంటే రెండు ఒకే రామసుడిగా ఒకే ఇంట్లో ఉంటాయి. ఒకటేమో మంచిగా మాట్లాడతాను, రెండోదేమో ప్రోత్సాహ సంపద అంటే. కాబట్టి ఎక్కడున్న వాతావరణంలో పెరిగితే, ఏ వాతావరణంలో ఏ పరిస్థితిలో మనం పెరిగితే దాన్నే సంస్కారం ఉంటామని నేను మీకు ఈ సభాముగా తెలియజేస్తాను. కాబట్టి పిల్లలకు కూడా మనం నేర్పాలి. అలవాటు కూడా అంతే, మాటలు కూడా అంతే, మర్యాదలు కూడా అంతే. ఉదాహరణగా సత్యం పలకాలి అని చెప్తాం. ముందు మనం సత్యం పలకాలి. మనం సత్యం పలితే ఆ పిల్లలు కూడా సత్యం చెప్తాం. మనం పాటలు పాడినాం అనుకోండి, మనం పాటలు పాడితే, మనం ఆట పాడితే ఆ పిల్లలు కూడా పాటలు పాడతారు, మాటలు పాడతారు. కాబట్టి చాలా గొప్ప విషయం ఏంటంటే మంచిగా మాట్లాడడం, మర్యాద ఉండడం, ఇవన్నీ నైతికమైన వివేకించి వస్తాయి. కాబట్టి ఆ నైతికమైన నియమాలు అయితే చాలా గొప్పవి. కాబట్టి మనందరం కూడా సమాజంలో నైతికత పతనమవుతుంది. డబ్బు మీద ఆశ ఎక్కువై మనం పేపర్లో చూస్తున్నాం రోజు ఆత్మహత్య అవుతుంది. నేను పేపర్లో చూస్తున్నాం ఒక ఐపీఎస్ ఆఫీసరు, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసరు ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే మనకి ఎంతో చాలా గొప్ప. ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి చదువు గొప్పగా ఉంది, కానీ సంస్కారం మాత్రం ఏం లేదని ఏర్పడుతుంది. కాబట్టి కేవలం చదువుకుంటేనే సంస్కారం వస్తాను. చదువు సంస్కారానికి ప్రావతేలా ఉంటుంది. ప్రతిభ ఉండొచ్చు, ప్రతిభ అనేది లేదు. ప్రతిభ భగవంతుడు ఇవ్వడం వల్ల వస్తుంది. కానీ ఏదైనా మంచి పని నేర్చుకోవాలంటే సాధన ద్వారా వస్తుంది. సాధన అంటే ప్రయత్నం చేయాలి. కాబట్టి మనందరం కూడా పిల్లలకు మంచిగా సాధన చేయించి వాళ్ళని మంచి పౌరులుగా పెంచడంలో సంస్కార కేంద్రం భావన అని నేను మీకు సభాముఖం చేస్తాను. ఎందుకంటే దేశభక్తి చాలా ముఖ్యమైనది. వాళ్ళు దేశభక్తి చాలా ముఖ్యమైనది. హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. హిందుత్వంలో చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగినాయి. మనం విశ్వం అంతా కూడా ఒకటే అనుకుంటాం, అంత విశాలమైన దృక్పథం. కాబట్టి మనం ఈ సంస్కారం అనేది పిల్లలకు చాలా అవసరము. అందులో ముఖ్యంగా సభ్యత సంస్కారం అనేది చాలా అవసరం. ఇంట్లో చూస్తాం, చాలా పెద్ద ఇల్లు ఉంటుంది, చాలా బాగా డబ్బులు ఉంటాయి, కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఏమాత్రం కూడా అసభ్యంగా ప్రవర్తిస్తారు. మాట్లాడడం కాదు, పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవించాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళు చెప్పలేరు. రెండు మూడు ఉన్నాయి. ఒకటి మొదటి ఇల్లు, అది పోతే బడి, మూడవది గుడి. ఈ మూడు సంస్కారానికి కేంద్రాలు. మొదటిది ఇల్లు, ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళు తినే సంస్కారం. రెండవది బడి. కాబట్టి బడి చాలా ముఖ్యమైనది. ఉపాధ్యాయుడే వాళ్ళ జీవితాలను మార్చగలిగేటటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. నాకు ఇబ్బంది కూర్చుంది, మా ఫిజిక్స్ టీచర్ రామయ్య అన్నాడు. ఆయన పేరు ఐఐటి రామయ్య. నేను చదువుకునేటప్పుడు ఆయన క్లాస్లో వస్తే మేము అందరం శ్రద్ధగా వినేవాళ్ళం. ఆయన మీద చాలా గౌరవం ఉండేది. కారణం ఏంటి? ఆయన ఆ విధంగా ఉండేవాడు. విషయం చెప్పిన అట్లా ఉండేవాడు, మాట్లాడిన అట్లా ఉండేవాడు, చెప్పడం కూడా అలా ఉండేది. కాబట్టి
రెండవ ఆయన చూసినాం మా తెలుగు పండిత్, ఆయన కూడా మహాభారతం రామాయణం చెప్తే మాకు చాలా గొప్పగా అనిపించేది. ఆయన నేను చాలా గౌరవిస్తున్నాను. కాబట్టి ఉపాధ్యాయుడు చాలా మంచి అవసరం. మూడవది మన గుడి. మన గుడిలో కేవలం పూజ చేయడమే కాదు, పూజతో పాటు సంస్కారం కావాలి. గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా నేర్చుకోగలగాలి. ఆమె పాట పాడింది, మాట పాడింది కదా, అదే భజన చేసేది, భజన ఎంత ఆనందంగా వెళ్ళిపోయాను అందరూ. అలాంటి భజనలు కానీ అలాంటి వాతావరణం కూడా మార్చే అవకాశం ఉంది. కాబట్టి భజనలు, పాటలు ఇవన్నిటి కూడా సంస్కారాన్ని కేంద్రంగా చేయాల్సి వస్తుంది. పాట పాడితే అందరం కూడా మనం హాయిగా మన సొంతంగా వాళ్ళకి చప్పట్లు కొట్టింది. కారణం ఏంటి? ఒక భక్తి మనలో వచ్చింది. అనాభిషేకం అనేటువంటి పాట పాడింది, అంటే చాలా మృదువుగా పాడింది, చాలా బాగా పాడింది. కాబట్టి మనకు కూడా అందులో ఉన్న భావం మనం లీనమయ్యే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా సంస్కారాలు తెలియకుండా వస్తాయి. సో అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అందులో మీరు అందరూ కూడా మహిళలు ఉండడం నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మహిళ ఎంత పరివర్తన చేయగలుగుతుందో, మహిళ ఎంత మార్పు చేయగలుగుతుందో పురుషులంతా తెలియదు. కాబట్టి మీరు సంస్కార కేంద్రాలను ఇంకా బాగా పెంచి మన తెలంగాణ ప్రాంతంలో మంచి భావాలు, మంచి వాతావరణం కావాలి. మన సంస్కార కేంద్రంలో ఉన్న పిల్లల ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రి తాగే వాళ్ళుంటే సాగు మాట పిల్లల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాదక పదార్థాలు ఉన్నాయి. అనేక మంది పిల్లలు ఇవాళ తెలియకుండా తింటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి అన్ని అలవాట్లకు దూరం చేయాలంటే సంస్కారమే ప్రధానమని నేను మనకి సభాముఖంగా తెలియజేస్తూ, మరి శిశుమందులు ఇంత పెద్ద ఎత్తున మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక విషయాలు నేర్చుకొని మీరు వేలాది మంది యొక్క విద్యార్థుల్లో, వేలాది మంది యొక్క పిల్లల్లో వెలుగు చేస్తున్న మీ అందరికీ కూడా నేను మనసారా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నేను మా మిత్రుడు నరేంద్ర గారికి, మిగతా వారు ఎంత వచ్చింది వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై